హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఇంకొక రెసిపీ అంటే అది కూడా ఉప్మాలో ఇంకో స్టైల్ నేను మీతో షేర్ చేయడానికి ఈ వీడియో మళ్ళీ తీసుకొచ్చేసాను. చూడండి ఎంత బాగుందో. ఇది టెంప్టింగ్ ఉప్మా అండి. చూడంగానే తినాలనిపిస్తుంది, చాలా అలా కలర్ఫుల్గా అట్లా. సో దీన్ని మనం ఎలా చేయాలో ట్రై చేసి చూద్దామా? చలో, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. రండి చూద్దాం. కావాల్సినవి తాలింపులు: బీన్స్, బంగాళదుంప, క్యారెట్, టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, సేమ్యాలు 1 కప్పు, గోధుమ రవ్వ 1 కప్పు. చలో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. పొయ్యి మీద బాణీ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని, తెలిసిందే కదండి ఉప్మాకి స్టార్టింగ్ ప్రాసెస్, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు తాలింపు వేయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుందాం. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి. హాఫ్ ఆనియన్ సరిపోతుంది. అవి చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ ఏవైతే కట్ చేసుకున్నామో అవి ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. బీన్స్, బంగాళదుంప, క్యారెట్, వీటిని మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి నేను. ఉప్పు కూడా బాగా కలిసేలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ టొమాటోస్ అవి కలిపి మంచిగా మగ్గాలండి. మగ్గేదాకా మనం మూతని క్లోజ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకుందాం. ఇవి కొంచెం మగ్గాయండి. చూడండి, నేను ఎలా నొక్కి చూపిస్తాను అవి మగ్గాయో లేవా అని. అలా ప్రెస్ చేసుకొని చూస్తే అవి మనకి ఈజీగా కట్ అయిందంటే స్పూన్కి అవి మగ్గినట్టు. అవి పూర్తిగా మగ్గాయండి. ఇప్పుడు మనం అందులోకి వాటర్ తీసుకుందాం. నేను 2 కప్స్, 1 కప్ రవ్వకి 1 కప్ సేమ్యాకి 3 కప్స్ వాటర్ తీసుకున్నానండి. ఎట్లాగో మనం వాడింది వెజిటేబుల్స్ కాబట్టి అవి వాటర్ కంటెంట్ కాబట్టి సరిపోతుంది. అవి బాగా మరగాలండి. వెజిటేబుల్స్లో ఇంకా కొంచెం పచ్చితనం ఏమన్నా ఉంటే ఈ మరిగినప్పుడు కొంచెం ఉడికి మగ్గుతాయండి. చెక్ చేసుకుంటూ ఉండాలి, ఉడికి మగ్గినవా లేవా అని. లేదంటే ఉప్మా తినేటప్పుడు మళ్ళీ కొంచెం గట్టిగా ఉన్నా వాటిని పక్కకి పెట్టేస్తూ ఉంటారు. అవి మెత్తగా అయితేనే మంచిగా మెత్తగా నోట్లోకి తినాలనిపిస్తుంది. అవి బాగా మగ్గాయండి, వాటర్లో బాగా ఉడికాయి. ఇప్పుడు మనం గోధుమ రవ్వ తీసుకుందాం. 1 కప్ గోధుమ రవ్వ, అలాగే 1 కప్ సేమ్యా. ఎట్ ఏ టైం వేసేసుకోవచ్చు 2.
మొత్తం కలిసేలాగా గరిటెతో తిప్పుకుందాం. దగ్గర పడుతుంది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 3-4 మినిట్స్ తర్వాత చూసుకుంటే ఒకసారి మధ్యలో చూసుకోవాలండి మగ్గిందో లేదో. ఇంకొక 1 మినిట్ దాన్ని పెట్టుకుంటే మగ్గుతుందండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ పెట్టేసుకుందాం. 1 మినిట్ తర్వాత చెక్ చేస్తే అయిపోయిందండి. ఉప్మా కంప్లీట్. ఎమ్మీ టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది. కలర్ఫుల్ ఉప్మా, టెంప్టింగ్ ఉప్మా, చాలా బాగుంటుంది. చూడంగానే తినాలనిపిస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు ఆ కలర్ని చూసి ఇష్టపడతారు, బాగా తింటారు. అండ్ కొంచెం తింటే పొట్ట ఫుల్ అయిపోయిద్దండి. ఎందుకంటే వెజిటేబుల్స్తో తయారైంది కాబట్టి కొంచెం తింటే పొట్ట నిండిపోయిద్ది. చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అదిగో చూడండి, పక్క నుంచి మా అమ్మ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.